కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మించాంగ్ తుఫాన్ ప్రభావంతో నీట మునిగి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మించాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహరం, క్యాంబిల్పేట, చిన్న కరగ్రహరం, పల్లిపాలెం తదితర గ్రామాలలో వరి, వేరుశెనగ, మినుపు పంటలు నాశనమయ్యాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి అమ్ముకోవడానికి వీలు కాకుండా కుళ్లిపోయాయి అన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణమే అధికారులు స్పందించి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వారితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వేరే రకంగా రావాలనుకున్నా కానీ మరి కష్టకాలంలో రావాల్సి వచ్చింది. పర్లేదు సార్, ఎందుకంటే రైతులందరూ వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. చూశాను, మొత్తం చాప అయిపోయింది. ఇటుపక్క చూసుకున్నా మొత్తం వరి పంట బాగా పండింది, కానీ మొత్తం నేలమట్టం అయిపోయింది. అందులో ఇదంతా కూడా బీపీటీ వచ్చారేమో, బీపీటీ మొత్తం కూడా మొలకొచ్చేస్తుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎకరాకి ఇప్పుడు వరకు అయింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ దాన్ని ఏమైనా సరి చేసుకోవాలన్నా ఇప్పుడు 40-50 అవుతాయి ఎకరాకి ఈజీగా. 40-50 అయితే ఇప్పుడు అమ్మితే ఏమవుతుందో కూడా దాంట్లో నిజంగా అంటే ఒక 50,000 వచ్చింది, 50-60,000 మధ్యలో వచ్చేది. 50-60,000 వచ్చాయి. కానీ దురదృష్టం, మీరు ఇదంతా కూడా చాలా బాధ అనిపిస్తుంది. రైతాంగం చాలా కష్టాల్లో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా మేము అన్ని గ్రామాలు కూడా తిరుగుతాం, మొన్నటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఈ వర్షాలు నిన్నంతా కూడా అటు పోలాడు, తిప్పాపల్లి, తుమ్మలపాలెం, కోన అవన్నీ నిన్న తిరగడం జరిగింది. ఈ పూటేమో ఇటు కరగ్రహారం నుంచి మొదలు పెట్టుకుని మంగినపూడి, తోసిపూడి దాకా వెళ్ళి వచ్చాం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇటు రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా అధికారులు అయితే ఇంతవరకు ఎక్కడా కూడా స్పందించినట్టు పరిస్థితి లేదు. పొద్దున్న నేనైతే కలెక్టర్ గారితో మాట్లాడాను, గట్టిగా చెప్పడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా రైతుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసామో ఆ రకంగా చేయండి. ఇవాళ ఖర్చులు పెట్టుకుని మొత్తం పడిపోయి చాలా ఇబ్బందులు అని చెప్పడం జరిగింది. అట్లాగే చాలా అసలు గ్రామాల్లో కరెంట్లు ఇవ్వండి. ఇందాక సాయంత్రం వరకు నేను ఫోన్ చేసి మాట్లాడితే కానీ అటు కరగ్రహారం కానీ, మేకవానిపాలెం, మంగినపూడి, తోసిపూడిలో కరెంట్ లేదు. బుద్దాలపాలెం పర్వతపాదం కదా. పొద్దున్న ఇంకా గట్టిగా మాట్లాడితే అప్పుడు 1 గంట 2 గంటలు చేశారు. అంటే అడిగే నాదుడు లేడు. ఇక్కడ మా ఊరిది కూడా ఈ టించి రావడం చాలా కష్టం. నేను ఏఈతో మాట్లాడితే ఇటు సలపల నుంచి మాజీని తీసుకునిచ్చారు మాకు. నేను గట్టిగా అడిగేవాళ్ళు లేరు. ఊళ్ళో ఎవరు అడగల. మళ్ళీ అది కూడా ఇప్పుడు నేను ఉదయం పదవులు పొందిన నాయకులు ఉన్నారు. పదవులు పొందిన నాయకులు అడగాలి కదా. ఎమ్మెల్యే గారు అడ్రస్ ఉంది. ఎప్పుడున్నా మా ఎమ్మెల్యే గారు అంటున్నాడు ఆయన. మరి ఎంపీ గారు, ఎంపీ గారిని చూసారా? చెప్పాలి గట్టిగా. ఎంపీ గారిని